రాష్ట్రంలోన టీడీపీ నాయకులు మహిళల మీద ఏ రకంగా కామ పిశాచుల్లా తయారవుతున్నారో ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస అక్కడ జరిగిన ఒక దాష్టికమే ఈరోజు దీనికి నిదర్శనం. ఈరోజు ఆమ్దాల వలస స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ ఈరోజు ఒక గవర్నమెంట్ టీచర్, ఆవిడ గవర్నమెంట్ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్, కేజీవీపీ స్కూల్ ప్రిన్సిపల్ సౌమ్య, ఆవిడ ఈరోజు ఎంత వేదనకి గురి అవ్వకపోతే డైరెక్ట్గా బయటకు వచ్చి ఈరోజు నేను కంప్లైంట్ ఇస్తున్నాను, నా కంప్లైంట్ స్వీకరించండి, పలానా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు నన్ను వేధిస్తున్నారు, నన్ను మానసికంగా శారీరకంగా నన్ను చాలా వేధింపులకు గురి చేస్తున్నారు, ఆయన కింద ఉన్న నాయకులు కానీ నన్ను ఏ రకంగా వేధిస్తున్నారని ఆవిడ పూర్తిగా రికార్డుల నుంచి అర్ధరాత్రి పూట ఆవిడకి చేస్తున్న వీడియో కాల్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆమె బయట పెట్టి ఈరోజు ఆమె ఎంత వేదనకు గురి అయిందో పాపం ఆవిడ బయటకు వచ్చి వాపోతుంటే, ఆమె కన్నీరు పర్యంతం అవుతుంటే అసలు పోలీసులు, అక్కడ ఉన్న పోలీసులు సోద్యం చూస్తున్నారే తప్పితే కానీ మొన్న ఈస్ట్ ఎమ్మెల్యే మన గుంటూరులోన నజీర్ అహ్మద్, ఆయన దాష్టికం అలాగే ఉంది. ఈరోజు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఆయన చేస్తున్న వేధింపులు అదే టీడీపీ పార్టీకి చెందిన మహిళే, ఆమె బయటకు వచ్చి ఆమె వేదనని వ్యక్తం చేసింది. ఈరోజు ఇన్ని రకాలుగా ఎమ్మెల్యేలు ఇన్ని రకాలుగా వేధిస్తున్నారు అని చెప్పి మహిళలు బయటకు వచ్చి చెప్తూనే కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు విన్నట్టు ఊరుకుంటున్నారో, లేకపోతే చూసి చూడనట్టు ఊరుకుంటున్నారో, లేకపోతే నాకేంటి అనుకుంటున్నారో మరి నాకు అర్థం కావటం లేదు. కానీ మహిళల మీద ఇన్ని రకాల వేధింపులు, ఇన్ని రకాల దాడులు జరుగుతున్నా కానీ మరి ప్రతి నెల ఆయన మీటింగులు పెడతారు, ప్రతి నెల మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి సమీక్ష చేస్తారు, వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నానంటారు, పరిపాలన సరిగ్గా ఉండాలి అని చెప్తున్నానని చెప్పి మీడియాలు కోడే కోస్తుంది, ఎల్లో మీడియా మాత్రమే. మరి అంత చెప్తున్నా కానీ మరి ఎమ్మెల్యేలకి ఎందుకు భయం లేదో, ఎందుకు ఇలాంటి కీచక పాలన మరి ఆంధ్ర రాష్ట్రంలోన మరి కొనసాగుతుందో మరి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అసలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద అఘాయిత్యాలు అసలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఈరోజు స్కూల్ లేదు, పట్టణాలు లేదు, గ్రామాలు లేదు, ప్రభుత్వ కార్యాలయాలు లేదు, ఎక్కడ పడితే అక్కడ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఎన్ని రకాలుగా వేధింపులకు గురవుతున్నారంటే వీళ్ళకి మరి అధికార మదంతో ఇలాంటి పనులు చేస్తున్నారో, అహంకారంతో చేస్తున్నారో, మరి ఎందుకు ఇంత దాష్టికానికి వీళ్ళు పాల్పడుతున్నారో మరి మాకైతే మరి అర్థం కావటం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని సౌమ్య గారు అర్ధరాత్రి పూట ఆమెకి వీడియో కాల్ చేయడం, అసలు ఒక స్కూల్ ప్రిన్సిపాల్ తోటి వీడియో కాల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? అసలు స్కూల్ సీట్లు కావాలా? మీరు ఎవరైతే పిల్లల్ని పంపిస్తారో, ఏ సీట్లు అయితే కావాలో ఒక ఎమ్మెల్యేగా మీకు చెప్పే అధికారం ఉంటుంది, రిఫరెన్స్ మీరు చెయ్యొచ్చు, ఫలానా ఈ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేసుకోండి రిఫర్ చేసి మీరు పంపించవచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ ఎలా పాలా లేకుండా అర్ధరాత్రి వరకు వాళ్ళని మీ కార్యాలయాల్లో కూర్చోబెట్టడం, అర్ధరాత్రి పూట వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడటం, అసలు ఇదేం సంస్కృతి? ఎక్కడా వినలేదే. అసలు మహిళా స్కూల్ ప్రిన్సిపాల్ తోటి వీడియో కాల్ మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ వీడియో కాల్ విజువల్స్ వాళ్ళు బయటికి చూపిస్తుంటే మరి
వీళ్ళకి చూపిస్తారు, లేకపోతే వీళ్ళు మనం ఇంత హింస పెడుతున్నాము, తోటి ఉపాధ్యాయుల ముందు ఆమె నించోబెట్టి అంత దారుణంగా తిడుతుంటే ఆమె సోదరుడికి ఫోన్ చేసుకొని ఆమె ఏడుస్తుందో ఒక పక్క. కానీ ఎంత పైశాచికత్వంగా ఇంకా ఇంకా తిడుతున్నాడు, ఆమె తిడుతున్నాడు ఇంకో పక్క. ఇదేం నాస్తికమో, ఇదేమి అరాచకమో అసలు అర్థం కావటం లేదు. అసలు ఎక్కడ చూసినా ఇదే దాష్టికాలు. జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న పరిపాలనలోన దిశ యాప్ అని తీసుకొచ్చాం. దిశ యాప్ను ప్రవేశపెట్టాం. దిశ యాప్ను ప్రవేశపెట్టి ఫోన్ చేసినా కానీ, ఫోన్ని ఇలా ఊపినా కానీ వెంటనే పోలీసులు రావటం కానీ, తప్పు జరిగిన వెంటనే తగు చర్యలు చేపట్టడం కానీ, అంత మంచి దిశ యాప్ని మరుగున పెట్టేసి దాన్ని పూర్తిగా తొలగించేసి ఏదో పనికిమాల యాప్ను ఒకటి తీసుకొచ్చి ఎవరు కంప్లైంట్ చేసినా పట్టించుకునే దిక్కు లేదు. ఎవరికి ఏ మహిళకైనా, ఏ పిల్లలకైనా, ఏ ఆడపిల్లలకైనా ఏ ఇబ్బంది అన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. పూర్తిగా మహిళల భద్రతని గాలికి వదిలేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. పూర్తిగా మహిళల భద్రతని మాత్రం గాలికి వదిలేసి ఈరోజు దిశ యాప్ లాంటి మంచి యాప్ను కూడా తొంగలో తొక్కి ఒక పనికిమాలిన యాప్ని ఒకటి తీసుకొచ్చి అది కూడా పని చేయట్లేదు, ఏమీ లేదు ఆ పనికిమాల యాప్. రేపు పొద్దున్న మహిళలే చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మొన్న గవర్నమెంట్ రాగానే మనం చూసాం, ఇక్కడే ఎమ్మెల్యే ఆయన కోనేరు ఆదిమూలం గారు, ఆయన చేసిన దాష్టికం ఇంకా మర్చిపోనే లేదు. ఆమె వరలక్ష్మి అని అదే టీడీపీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు అమ్మాయి. ఆ అమ్మాయి ఆయన లైంగిక వేధింపుల్ని తాళలేక సోమాజీ కూడా వెళ్ళి అక్కడ పెట్టింది ఆవిడ ప్రెస్ మీటు. అంటే ఇక్కడెక్కడ పెట్టినా కానీ వాళ్ళ కుటుంబానికి కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకు కానీ, ఆయన భర్తకు కానీ ఎక్కడ ప్రాణహాని కల్పిస్తారో అన్న భయంతో వెళ్ళి సోమాజీ గూడలోన పెట్టుకునవలసిన పరిస్థితి ఈరోజు మహిళలకు వస్తుంది. రాష్ట్రం వదిలి పారిపోయి వీళ్ళు దాష్టికాలను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ ఏ మహిళకి ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భద్రత లేకుండా పోయింది. ఇది ఈ రోజుది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి దగ్గర ఈ పార్టీని ఆయన తీసుకున్నారో, వెన్నుపోటు పొడిచి లాక్కున్నారో, ఆ రోజు నుంచే మహిళల మీద ఈ దాష్టికాలు అన్నది మొదలైనవి. ఎందుకంటే లక్ష్మీ పార్వతి ఆమెని అడ్డు పెట్టుకొని ఆమెను నెపంగా చూపించి ఆ రోజు ఎన్టీ రామారావు గారుగా వెన్నుపోటు పొడిచినారు. ఆ రోజు నుంచే మహిళల మీద ఇలాంటి దాష్టికాలు అన్నది ప్రారంభమైనాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆమెను చూపించే ఆయన దగ్గర పార్టీ లాక్కోవడం జరిగింది. అదే సంస్కృతిని ఇంకా కొనసాగిస్తున్నారు ఆ పార్టీలో ఉన్న నాయకులు.